ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు అయితే రైతు బడి అగ్రి షో ఈవెంట్కి అయితే వెళ్ళాను అండి. ఇది వచ్చేసి ఎన్టీఆర్ స్టేడియంలో జరిగింది అన్నమాట. ఇది ఈ మంత్ 28, 21, 22 రోజు జరిగింది. నేను లాస్ట్ డే అయిన 22 రోజు అయితే అటెండ్ అయ్యాను. నేను అనుకోలేదు ఇంతమంది క్రౌడ్ వస్తారని. చూసారు కదా ఎన్ని వెహికల్స్ ఉన్నాయో. చాలా అంటే చాలా మంది వచ్చారు. ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఇంతమంది వస్తారనేది అస్సలు అనుకోలేదు. మీకులో చాలామందికి తెలిసే ఉంటుంది, రైతు బడి రాజేంద్ర గారు తను నిర్వహించిన షో అన్నమాట ఇది. ఇక్కడికి విజిటింగ్ ఎంట్రీ వచ్చేసి 50 రూపీస్ అనమాట. 50 రూపీస్ ఇస్తే అలా నేను ఇంతకుముందు మెడలో వేసుకున్నాను కదా, అలా ఒక విజిటర్స్ పాస్ ఒకటి ఇస్తారు. అలా మనం లోపలికి వెళ్ళొచ్చు అనమాట. లోపలికి వెళ్ళాక మనకి ఒక్క అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇది ఉంది కదా, విత్తనాలు వేసేది అనమాట. చూస్తున్నారు కదా, మల్టిపుల్ సీడ్స్ ఎట్ ఏ టైం వేయడానికి అనమాట. అగ్రికల్చర్కి సంబంధించి ఒకటి ఉంది ఒకటి లేదు అనే రకంగా ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. దాని గురించి మంచిగా వాళ్ళు డెమోస్ ఇస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనకి ఏమైనా డౌట్స్ వస్తే క్లారిఫై చేస్తున్నారు. చాలా ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి, అంటే వ్యవసాయం చేసేప్పుడు మనకి యూజ్ అయ్యే పరికరాలు చాలా రకాలవి అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి అన్నమాట. మా ఫాదర్ వచ్చేసి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసేవారు. నాకు అందుకన్నట్టు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అన్న మొక్కలన్నా చాలా ఇంట్రెస్ట్. సో ఆ ఇంట్రెస్ట్తోనే నేను ఇక్కడికి వెళ్ళాలి అని డిసైడ్ అయ్యాను అనమాట. సో వెళ్ళాకైతే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ విత్ ద ఈవెంట్. మనకి తెలియని చాలా విషయాలు అయితే బాగా నేర్చుకోవచ్చు అనమాట. నిజంగా ఇక్కడికి ఫార్మర్స్ కన్నా యూత్ ఎక్కువగా అటెండ్ అయ్యారని చెప్పొచ్చు. నిజంగా చాలా అంటే చాలామంది, అందరు ఎక్కువ యూతే కనిపించారు నాకు, ఫార్మర్స్ కన్నా కూడా. మేబీ ఫస్ట్ సెకండ్ డేస్లో ఏమైనా ఫార్మర్స్ ఎక్కువ మంది వచ్చి ఉంటారేమో, నాకు తెలియదు. కానీ ఈరోజు అయితే నేను వెళ్ళినప్పుడైతే ఎక్కువగా యూతే నాకు కనిపించారు. దే ఆర్ వెరీ ఇంట్రెస్టెడ్ అనమాట. అది చూస్తున్నారు కదా, అది ఒక డ్రోన్ అనమాట. నా లైఫ్లో అంత పెద్ద డ్రోన్స్ లైవ్లో చూడడం అయితే ఇదే ఫస్ట్. అంటే ఎరువులు పైనుంచి కొట్టడానికి అవన్నీ యూస్ చేస్తారు అనమాట. వాళ్ళు ఇలా మంచిగా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తున్నారు అనమాట. చాలా రకాల డ్రోన్స్ ఉన్నాయి. 20 లీటర్స్ 25 లీటర్స్ అలా పట్టేవి చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి మనం ఇలా పొడులు చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు అనమాట. మిషన్ అన్ని వాళ్ళ ఎక్విప్మెంట్ అంతా రెడీ చేసి ఇస్తారు మనకి, మన రిక్వైర్మెంట్ చెప్తే అనమాట. దాంతో బిజినెస్ కూడా చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి మునగాకు పొడి, కరివేపాకు పొడి అట్లా పొడిలు వస్తున్నాయి కదా, అంటే ప్యూర్ పౌడర్ని సేల్ చేస్తారు కదా, అలా అనమాట. ఇది వచ్చేసి హనీ అనమాట. డిఫరెంట్ ఆఫ్ కైండ్స్ ఆఫ్ హనీస్ కూడా ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి కదా తన హ్యాండ్లో. ఒకటి తులసి చెట్లో పెట్టిన హనీ, ఒకటి నార్మల్ హనీ. ఆ 2 టేస్ట్లు రియల్లీ డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. అలా డిఫరెంట్ ప్రొడక్ట్స్, సీడ్స్, ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి. ఒకటి ఉంది ఒకటి లేదు దీనికి సంబంధించి అని ఏవి లేదు. దాంతోపాటుగా పశువు ఉంటాయి కదా, పాలు పిండేవి, గడ్డి కట్ చేసేవి ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉన్నాయన్నమాట. నేను అంటే పాలు అలా పితుకుతారు, నేను మాన్యువల్గా పితుకుతారనే నాకు తెలుసు, కానీ ఇలా మిషన్స్తో అనేది నేను ఇక్కడే ఫస్ట్ టైం చూసాను అనమాట. నాకు వెరీ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. చాలా చెప్పాను కదా, ఒకటి ఉంది ఒకటి లేదు అన్నట్టు కాదు, మనకు చాలా విషయాలు నేర్చుకోవచ్చు అనమాట. ఇది ఇయర్ ఇక్కడ 22nd, 28th, 21st, 22nd చేశారు కదా. మళ్ళీ సేమ్ నెక్స్ట్ ఇయర్ కూడా జరుగుతుంది. అది వచ్చేసి February 3rd, 4th, 5th, 6th and 7th నియర్ రామోజీ ఫిలిం సిటీ దగ్గర జరుగుతుంది. ఎవరైనా ఇయర్ మిస్ అయిన వాళ్ళు ఉంటే నెక్స్ట్ ఇయర్ అటెండ్ అవ్వండి, డోంట్ మిస్. డ్రోన్స్ యూజ్ చేసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. మాన్యువల్గా మనం స్ప్రే చేస్తే కొంచెం టైం ఎక్కువ పడుతుంది, వాళ్ళ కూలీలకి మనీ ఇవ్వాలి, కొంచెం వేస్ట్ అవుతుంది, టైం ఎక్కువ పడుతుంది, ఇలా ఉంటుంది కదా. అదే స్ప్రే డ్రోన్స్తో చేసామనుకోండి, అప్పుడు 5 times ఎక్కువగా చేయొచ్చు అనమాట. కూలీ ఖర్చులు తగ్గుతుంది, అధిక రాబడి వస్తుంది అని చెప్పారు. 30 to 40% మందు కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అన్నిటి పైనుంచి వేస్తాం కనుక అన్ని మొక్కలకి సమానంగా కూడా పడుతుంది అని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు నిజంగా చాలా మంచిగా అనిపించింది.
అంతేకాకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా తక్కువ టైంలో కూడా చేసుకోవచ్చు అనమాట. హార్డ్లీ ఫ్యూ అవర్స్లో ఆర్ఎల్స్ 1 డేలో ఇట్ ఇట్ కంప్లీట్ అవుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అందరూ యూస్ చేస్తే ఎక్కువ లాభాలు పొందొచ్చు అనేది నేను పొలం నాటు వేసేది కూలీలతో వేసేదే చూశాను నేను ఎప్పుడు కూడా. ఇక్కడైతే ఒక మిషన్ ఉంది అనమాట. ఆ మిషన్తో పొలం నాటేస్తున్నారనమాట. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. అంటే మేబీ తక్కువ టైంలో ఎక్కువ వర్క్ జరుగుతుంది కదా, అలా అనమాట. నాట్ ఓన్లీ అగ్రికల్చర్కి సంబంధించి పౌల్ట్రీకి సంబంధించినవి కూడా అన్నీ దొరుకుతున్నాయి. అదేవిధంగా పాడి పరిశ్రమ ఉంటుంది కదా, అదే మిల్క్ రిలేటెడ్ అవి అన్నమాట. అవి కూడా అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. అవే కాదు, మనకి పొలం చుట్టూ కంచె వేస్తారు కదా, ఈవెన్ వాటికి సంబంధించినవి కూడా అవైలబుల్గా ఉండే అన్నమాట. నిజంగా అంటే అన్నీ ఉన్నాయి, ఒకటి ఉన్నాయి ఒకటి లేవు అన్నట్టు కాదు. ఇవి వచ్చేసి అలానే కాదు, ఈవెన్ ఇవి కూడా ఉన్నాయి, ఏమంటారు మొక్కలకు సంబంధించినవి కూడా అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. రకరకాల విత్తనాలు ఎవ్రీథింగ్. చాలామంది అయితే వాళ్ళ చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు. మేబీ వాళ్ళకి అగ్రికల్చర్ కోసం ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం అనుకుంటాను. నాకైతే చాలా అంటే చాలా మంచిగా అనిపించింది. చిన్న చిన్న పిల్లల్ని కూడా తీసుకొని వాళ్ళ పేరెంట్స్ అన్నీ నేర్పిస్తుంటే బాగా అనిపించింది అనమాట. న్యాచురల్ పద్ధతిలో ఎట్లా చేయాలి, వాటికి సంబంధించిన ఎరువులు అవి కూడా అన్నీ అవైలబుల్లో ఉన్నాయండి. ఫెర్టిలైజర్స్ అయితే అన్నీ చాలా రకాలుగా ఉన్నాయి. మనకి ఏ తెగులకి ఏ రకాలు వేయాలి అనేవి కూడా వాళ్ళు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తుండే అనమాట. దానితో పాటు కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా అవైలబుల్గా ఉండే అనమాట. బట్ చాలా అంటే చాలా తక్కువ ఫుడ్కి రిలేటెడ్. అవి కూడా ఆయుర్వేదిక్ సంబంధించినవి. వాము వాటర్ అని, లేదు అంటే జాము ఆయిల్ అని ఇట్లా ఉంటాయి కదా, అట్లా కెమికల్ రిలేటెడ్ కాకుండా ఆయుర్వేదిక్ రిలేటెడ్వి చాలా అంటే చాలా ఉండే అనమాట. మేము కూడా కొన్ని కొనుక్కున్నాము. చాలా బాగుండే, న్యాచురల్గా తయారు చేసినవి కదా. డ్రోన్స్ అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. 20 లీటర్స్, 25 లీటర్స్, 40 లీటర్ కెపాసిటీ ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. వాటికి అన్నీ బాగా అంటే ఈజీగా స్ప్రే చేయడానికి పనికొచ్చే విధంగా చాలా అయితే చాలా డిస్ప్లే అయితే ఉన్నాయన్నమాట. వాటిని కొంచెం మేము కనుక్కున్నాము, ఎట్లా ప్రైసింగ్ కానీ ఎలా వర్క్ చేస్తుంది, ఎంత పైకి ఎగరగలుగుతుంది, దాన్ని మానిటర్ చేయడం ఈజీ అవుతుందా లేదా అనేది అన్నీ కూడా మేమైతే కనుక్కున్నాము. ఇక్కడ కొన్ని ఆర్గానిక్ షాప్స్ కూడా ఉండే, నాటు పద్ధతిలో చేస్తారు కదా, అలా అన్నమాట. ఏమంటారు, ఎక్కువ టెర్రస్ గార్డెన్కి అట్లా సంబంధించి కోకోపీట్, వర్మి కంపోస్ట్ ఇంకా అట్లాంటివి కూడా చాలా ఉండే అన్నమాట. మళ్ళీ ఈవెన్ రీజనబుల్ రేట్లో ఉండే అన్నమాట. నేను కూడా కొన్ని బై చేశాను. ఇదే ఆ షాప్ అన్నమాట. అన్నీ ఉన్నాయి. వేప చెక్క అవి అన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో ఉండే అన్నమాట. చాలా బాగా అనిపించిండే నాకు. ఇది ఒక నర్సరీ అన్నమాట. ఇక్కడ అవకాడో మొక్కలు అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని అవకాడోలో ఎన్ని వెరైటీస్ ఉంటాయని నాకైతే తెలియదు. అక్కడికి వెళ్ళి చూసాకే అర్థమైంది. కానీ నేనేమి కొనలేదు. ప్లాంట్స్ అవి కొంచెం భూమిలో పెడితేనే పెరుగుతాయి కదా, నా దగ్గర అంత ప్లేస్ లేకుండే. సో నేనేం కొనలేదు, జస్ట్ చూసి ఎంజాయ్ చేశాను అంతే. ఎన్ని రకాలు ఉంటాయా, ఎంత బాగుంటాయా అని తెలుసుకోవడానికి మాత్రమే చూశాను అనమాట. చాలా వెరైటీస్ ప్లాంట్స్ అయితే చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. పనస పండు, రకరకాల ఫ్రూట్స్ కూడా, యాపిల్ ఫ్రూట్స్ ప్లాంట్స్తో సహా అన్నీ ఉన్నాయి. అట్లా ఎందుకు, ఈవెన్ వెజిటేబుల్ ప్లాంట్స్ అంటే ఏమంటారు, చిన్న చిన్న మొక్కలు కూడా అమ్మినారు అనమాట. చాలా ఉన్నాయి, అన్ని రకాలుగా ఉన్నాయి అన్నమాట. ఒకటి ఉంది ఒకటి లేదు అన్నట్టు లేదు, అన్నీ ఉన్నాయన్నమాట. సేంద్రియ ఎరువులు, సేంద్రియ ఆవు పాలు, సేంద్రియ నెయ్యి, స్వచ్ఛమైన అడవి తేనె, రకరకాల బియ్యాలు, పప్పులు, చిరుధాన్యాలు, మొలకెత్తిన ఆరబెట్టిన చిరుధాన్యాలు కూడా అక్కడ అమ్మినారనమాట. పిడకలు, కర్రలతో అగరబత్తీలు, ఇట్లా హోమ్ మేడ్గా దోమలు రాకుండా ఉండే బత్తీలు, రకరకాల అయితే అక్కడ సేల్ చేశారనమాట. ఇవి అన్నీ కూడా బేబీ ప్లాంట్స్ అనమాట. చిన్న చిన్న మొక్కలు అంటారు కదా, అవి అన్నమాట. సో ఇవన్నీ కూడా మోస్ట్లీ 10 రూపీస్, 20 రూపీస్ అట్లానే ఉన్నాయి. కొన్నిటికైతే మంచిగా ఫ్లవర్సింగ్ కూడా వచ్చాయి.
బట్ వచ్చేది సమ్మర్ కదా, సో అందుకని నేను ఏమీ తీసుకోలేదు. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అయితే వెరైటీగా అనిపించినాయండి. అంటే అంటే కొమ్మలు పెట్టినా అది నాటుకుంటాయి కదా, సో చాలామంది సెల్లర్స్ ఇలా కొమ్మలు జస్ట్ ఇంత ఒక ఒక ఇక చూసారు కదా, ఇదంతా డ్రాగన్ ప్లాంట్ అనమాట. వాళ్ళు ఇలా కొమ్మలు కనిపిస్తున్నాయిగా, ఇలా కొమ్మలు తెచ్చి సేల్ చేస్తుండే అన్నమాట. వాళ్ళు ఇచ్చే దయను ప్రాప్తం అని మనం అనుకోకూడదు, కాబట్టి ఖచ్చితంగా అడగాల్సిందే, అడిగి తీసుకోవాల్సిందే, వాళ్ళు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటారు. సో అందుకని ఈ కార్యక్రమానికి కూడా ఉచితంగా ఇచ్చి విలువలేని కార్యక్రమం కాదు అని చెప్పడం కోసం మాత్రమే 50 రూపాయలు టికెట్ పెట్టాం. అయినా కూడా పెద్ద సంఖ్యలో రైతులు వచ్చి ఆదరించారు. అందరికీ ధన్యవాదాలు. ఇదే స్ఫూర్తితో ఇంకా అనేక అంశాలను పొందుపరుస్తూ ఇప్పుడు కొన్ని ఉంచాము. చాలా మంచి కార్యక్రమం చేసామన్న సంతృప్తి మాకుంది. ఎందుకంటే నిన్న మొన్న కలిసిన వేలాది మంది రైతులు చెప్తూ ఉన్నారు మా జిల్లాలో చేయండి అని. చేస్తాము తప్పకుండా. ఇంకా వచ్చే సంవత్సరం 2027 ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 5 రోజుల పాటు ఇంతకు మించిన వ్యవసాయ ప్రదర్శన చేస్తామని ఇప్పటికే అక్కడక్కడ బోర్డుల మీద ప్రదర్శించాం. ఖచ్చితంగా మంచి కార్యక్రమం చేస్తాం. అందుకు వారు మాకు సహకరిస్తారు, ఖచ్చితంగా నమ్మకం ఉంది, సహకరిస్తారని కూడా కోరుకుంటున్నాం. సో అనేక వ్యవసాయ క్షేత్రాలు చూశారు, అనేక దేశాల్లో కూడా వ్యవసాయాన్ని పరిశీలించారు. నిత్యం సమీక్ష కార్యక్రమాలు కానీ వారు అన్ని రకాలుగా టెక్నాలజీ కూడా అవగాహన ఉంది. స్వయాన రైతు ఇంకా సమయం ఉంటే బాగుండేది. పామాయిల్ సాగులో వారి అనుభవం మనకు చాలా ఉపయోగపడుతుంది. సో వారు అవకాశం ఇస్తే అది చెప్తారని, అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాళ్ళ విలువైన సందేశాన్ని మనకు అందిస్తారని తుమ్మల నాగేశ్వరరావు గారు ఆహ్వానిస్తారు. గౌరవనీయులు రైతు మిత్రులు, రైతు సోదరుడు, రైతు ప్రేమికుడు రాజేందర్ రెడ్డి గారికి మనందరి రైతుల పక్షాన చేతులెత్తి నమస్కరిస్తున్నాం. యువకుడు, ఆయన బాధ్యతగా ఈ నర్సరీలో అయితే మేము కొన్ని ప్లాంట్స్ తీసుకున్నామండి. పీస్ లిల్లీ అండ్ ఒక స్నేక్ ప్లాంట్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా బాగా అనిపించుండే. ఈవెన్ ప్రైస్ కూడా వాళ్ళు రీజనబుల్గానే ఇచ్చారు. కెమిలీ ప్లాంట్స్ కూడా అవైలబుల్లో ఉండే, బట్ ప్రైస్ మాత్రం 3000 అలా ఉన్నాయి. నాకు దీనికన్నా నర్సరీ మేళాలో కూడా సేమ్ అనిపించాయి. లాస్ట్ మంత్ జనవరిలో పీపుల్స్ ప్లాజాలో నర్సరీ జరిగిందిగా ప్లాంట్, అక్కడ కూడా, కానీ అవి ఇంకా చాలా పెద్దగా ఉండే అనమాట. నాకు అవే బెటర్ ఏమో అనిపించింది. ఈ ఇయర్ మిస్ అయిన వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అస్సలు మిస్ అవ్వకండి. జై జవాన్ జై కిసాన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.